లార్డ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 111 అనే సినిమాలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి హిట్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు బాలయ్య సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ మూవీ చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతూ ఉండటం ఇదే మొదటిసారి. గతంలో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ సింహాకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. కానీ దర్శకుడిగా నటసింహాన్ని డైరెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. దాంతో కొరటాల శివ బాలయ్యను స్క్రీన్ మీద ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 3వ వారం నుంచే ప్రారంభించాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఇటీవలే బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకున్న తర్వాతే షూట్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. మొదట బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ కొరటాల శివ ఆలోచన వేరేలా ఉందట. ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్లో ప్రెజెంట్ చేయబోతున్నారట కొరటాల శివ. అందుకే ఆయనతోనే మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. కథ విషయానికి వస్తే ఇందులో మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. దేవర వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథనాలపై బాగా కసరత్తు చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. అయితే ఆమె ఇందులో కథానాయికగా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే ఐశ్వర్య రాజేష్ ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కొరటాల మార్క్ ఎమోషన్స్, బాలయ్య మాస్ మేనియా, అనిరుద్ సంగీతం తోడైతే థియేటర్లో దద్దరిల్లడం ఖాయం. మరి బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.